భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధ కూనో నేషనల్ పార్క్ను సందర్శించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీతా పురోగతిని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి స్వయంగా సఫారీ వాహనంలో వెళ్లి అడవిని వీక్షించడమే కాకుండా క్షేత్రస్థాయిలో వన్యప్రాణుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, ట్రాకర్లు మరియు సహారియతకు చెందిన చీతా మిత్రులతో ముఖాముఖి సంభాషించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విజయవంతం కావడం వెనుక వారి శ్రమను రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. అంతరించిపోయిన చీతాలను భారత్లో మళ్లీ పునరుద్ధరించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ప్రాజెక్టు చీతా అద్భుతమైన పురోగతిని సాధిస్తుందని ఈ పర్యటన ద్వారా స్పష్టమైంది. దేశంలో ప్రస్తుతం మొత్తం చీతాల సంఖ్య 52కు చేరిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పెరుగుతున్న ఎండలు, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా కూనో అడవిలో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక నీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అటవీ అధికారులు రాష్ట్రపతికి వివరించారు. ముఖ్యంగా స్థానిక సహారియా గిరిజన తెగకు చెందిన చీతా మిత్రుడు వన్యప్రాణులకు, స్థానిక గ్రామస్తులకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో, అలాగే వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించడంలో చేస్తున్న కృషితో కూనో పార్క్ రూపురేఖలు మారుతున్నాయని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఆధునిక రేడియో కాలర్లు, శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా చీతాల కదలికలను 24 గంటలు గమనిస్తున్న ట్రాకర్ల నైపుణ్యాన్ని ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతరించిపోతున్న అరుదైన జీవుల సంరక్షణలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన మరోసారి నిరూపించింది.